ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. ఇది కేవలం నీ దయ. మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి, నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 14వ వచనం. ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. యాక్ట్స్ చాప్టర్ 22 verse 14, just one, and shouldest hear the voice of his mouth. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం కదండి. మరి దేవుడు ఎందుకు మానవుణ్ణి నిర్మించాడు, ఎందుకు దేవుడు మానవుణ్ణి సృష్టించాడు అంటే దేవుడి యొక్క నోటి మాట వినడానికి మనల్ని ఆయన సృష్టించుకున్నాడు. దేవుడికి ఎప్పుడు కూడా మనతో సహవాసం చేయాలని ఇష్టపడతాడండి. దేవుడితో మనం సహవాసం చేయాలని ఆశపడతాడు దేవుడు. ఎందుకంటే మనల్ని సృష్టించింది అందుకనమాట. నిరంతరం ఆయనతో పాటు మనం ఉండాలని, మనతో పాటు ఆయన ఉండాలని ఆయన కోరుకున్నాడండి. కానీ మనమైతే దేవుని మాటని మీరేసి అవిధేయత చూపించేసి ఏమైపోయినాము, దేవుడికి దూరం అయిపోయాం. మరి ఆదాము హవ్వల్ని దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళకి ఏదైతే మీరు ఈ పని చేయొద్దండి, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు యొక్క ఫలాన్ని మీరు తినండి, కానీ మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినద్దు అంటే, మరి దుష్టుడైనటువంటి అపవాది సర్పం రూపంలో వచ్చి హవ్వను మోసం చేస్తే దేవుడి మాట కంటే కూడా ఈ యొక్క సాతాను మాటను నమ్మి హవ్వ ఆ యొక్క పండు అనేది తినడం జరిగింది. దేవుడికి చాలా బాధ అనిపించింది. ఎందుకు దేవుడికి బాధ అనిపించిందంటే, ప్రతిరోజు దేవుడు వాళ్ళతో కలిసి ముచ్చటించేవాడు, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడేవాడు. అలాంటిది దేవుడు ఆ రోజు పిలిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అయ్యా, నీ స్వరం విని మేము భయపడుతున్నాము అని అంటారనమాట దేవుడితో. ఆదికాండము 3వ అధ్యాయము 9-11 వచనాలు చదువుదాము. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవెక్కడున్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నానేను. దేవుడు పిలుస్తున్నాడు, ఆదాము ఎక్కడున్నావు అని పిలుస్తుంటే ఇప్పుడు ఆదాము ఏమి సమాధానం ఇస్తున్నాడు? అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నాకు భయం వేసింది. ఎందుకు భయం వేసింది అంటే, నేను దిగంబరిగా ఉన్నాను. ఎప్పుడైతే మానవుడి జీవితంలోకి పాపం వచ్చిందో, ఎప్పుడైతే మానవుని జీవితంలో అవిధేయత అనేది మొదలైందో, దేవుడు అంటే ఏమొచ్చింది? భయం వచ్చింది. అంతకుముందు వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుడితో చాలా సహవాసంలో ఉన్నారు. అలాగే దేవుడు అంటే వాళ్ళకి ఎలా ఉన్నారు? తండ్రి పిల్లలు ఎలా ఉంటారు అలానే ఉన్నారు. ప్రతిరోజు మరి మన తండ్రి బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ప్రతిరోజు దేవుడు వాళ్ళతో వచ్చి కూర్చున్నప్పుడు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ప్రతిరోజు ఎంతో ఆనందించేవాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా ఏమైపోయిందంటే, పాపం వచ్చిన తర్వాత దేవుడు స్వరాన్ని వినటానికి ఇప్పుడు ఏమైపోతున్నారు? వాళ్ళు భయపడుతున్నారు. ఎప్పుడు భయపడతామండి ఎవరికైనా మనము అంటే, తప్పు చేసినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆదాము హవ్వ పరిస్థితి ఎలాగుంది? దేవుడి దగ్గరకు వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి ఏమైపోయింది? భయం వేస్తుంది. అయితే దేవుడు, మీరు నా నోటి మాట వినటానికి నేను నియమించుకుని ఉన్నాను అని చెప్తుంటే, మనం దేవుడి మాట వినకపోవడము ఎంత బాధాకరమైన విషయం కదా. ఈరోజు మానవులమైన మనందరికీ కూడా గంటల తరబడి ఫోన్స్లో మాట్లాడడానికి, వినడానికి టైం ఉంది. కానీ దేవుడితో మాట్లాడడానికి మాత్రం మనకి సమయం లేదు. అంతేకాదు, దేవుడి మాటలు వినడానికి కూడా మనకి సమయం లేదు. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? దేవుడి మాటలు వినేవారిగా ఉన్నామా, లేకపోతే వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఒకవేళ దేవుడు నీతో మాట్లాడతాడేమో అని నువ్వు కూడా భయపడుతున్నావా? ఈరోజు ఆదాము అవ్వలాగా నేను వాక్యం వింటే దేవుడు నా తప్పులు చెప్తాడేమో, నేను వాక్యం చదివితే దేవుడు నన్ను మరి గద్దిస్తాడేమో, నేను ఎందుకు చదవాలే, నేను ఎందుకు వినాలి అని అనుకుంటున్నావా? భయపడుతున్నావేమో దేవుడి స్వరం నాకు వినిపిస్తుందేమో అని. కానీ దేవుడి స్వరం అందరికీ వినిపిదండి. ఎందుకంటే దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడతాడు. మనం ఇంకా దేవుడితో కనెక్టివిటీగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చరించడానికి, సరిచేయడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో మార్గాలు చూపిస్తాడు. మనం వినకుండా వాత వేయబడిన మనస్సాక్షిలాగా ఉన్నట్లయితే మనకు దేవుడి స్వరం వినిపించడం ఇంకా ఆగిపోతుంది.
ఒకసారి మనం మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాము. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినడలా యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. మనం చదివినటువంటి ఈ సందర్భంలో ఏలీ అలాగే సమూయేలు గురించి మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా దేవుడి మందిరంలో పడుకొని ఉన్నారు. అయితే ఇక్కడ సమూయేలు మాత్రమే దేవుడి స్వరాన్ని వినగలుగుతున్నాడు, కానీ ఏలీ మాత్రం దేవుడి స్వరాన్ని వినలేకపోతున్నాడు. మరి ఇక్కడ ఏలీ ఏమో యాజకుడు, సమూయేలు ఏమో చిన్న బాలుడు, అయినా కూడా దేవుడి స్వరాన్ని వినగలుగుతున్నాడు. కానీ పెద్దవాడు యాజకుడు అయినటువంటి ఈ వ్యక్తి వినలేకపోవడానికి కారణం ఏంటి? ఎన్నోసార్లు దేవుడు ఏలీని హెచ్చరించాడు తన కుమారుల విషయంలో, అయినప్పటికీ కూడా వాళ్ళని సరిచేయలేకపోయాడు. కాబట్టి దేవుడు మాట్లాడడం మానేశాడు ఇంకా. అయితే ఇప్పుడు సమూయేలుకి చెప్పదలుచుకున్నాడు దేవుడు ఏమేమి జరగబోతుందో, ఏమేమి చేయాలి అనే విషయాన్ని. కాబట్టి దేవుడి స్వరం అనేది ఎవరికి వినపడుతుందంటే, దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఆయనకు లోబడి ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో మాత్రమే వాళ్ళు దేవుడి స్వరాన్ని వినగలుగుతారు. అందరూ వినలేరు. ఒకే స్థలంలో ఉన్నప్పటికీ కూడా, మరి ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఒకరికి మాత్రమే దేవుడి స్వరం వినిపిస్తుంది. కాబట్టి దేవుడికి ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడతారో, దేవుడు వారితో మాత్రమే మాట్లాడతాడు. అలాగే సౌలును కూడా చూస్తాం. మరి దమస్కు ప్రాంతంలోకి వెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మరి క్రైస్తవులందరినీ చెరపట్టాలని, అక్కడున్న వాళ్ళందరినీ హింసించాలని వెళ్తున్న సమయంలో దేవాది దేవుడు సౌలుని దర్శించాడు. అక్కడ ఎంతోమంది తన చుట్టూ ఉన్నారు, కానీ ఎవరు చూడలేకపోయారు, ఎవరు ఆయన స్వరాన్ని వినలేకపోయినారు. కానీ మరి సౌలు మాత్రమే యేసయ్య స్వరాన్ని విన్నాడు. ఆ రోజు దేవుడు ఏమన్నాడంటే, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని పలికినటువంటి ఆ పలుకులు ఆ రోజు మరి సౌలు మాత్రమే వినగలిగాడు. మరి ఎప్పుడైతే ఆ గుర్రం మీద నుంచి కింద పడతాడో వెంటనే ప్రభువా నువ్వు ఎవరు అని దేవుడిని ప్రశ్నిస్తాడండి. ఆ ప్రశ్నతోనే దేవుడు తనంతాను తనకు బయలుపరుచుకుంటాడు. అంతేకాకుండా మరి ఆ రోజు నుంచి దేవుడి కోసము బ్రతకాలనే నిశ్చయత, అలాగే ఆశ, అలాంటి గొప్ప నిర్ణయం తీసుకుంటాడు సౌలు. అలాగే సౌలు మరి ఏ విధంగా మార్చబడతాడంటే పౌలుగా మార్చబడతాడు. కాబట్టి దేవుడు స్వరం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగాయి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు మార్చబడ్డాయి. అయితే ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వలు దేవుడు స్వరం వినడానికి భయపడినారు. కారణం ఏంటంటే పాపాన్ని బట్టి. అలాగే మరి ఏలీ దేవుడు స్వరాన్ని వినలేకపోయాడు. దేవుడు మందిరంలో ఉన్నప్పటికీ, యాజకుడు అయినప్పటికీ, కానీ బాలుడైనటువంటి సమూయేలు వినగలిగాడు దేవుడి స్వరాన్ని. అలాగే సౌలు చుట్టూ అనేకులు ఉన్న వాళ్ళెవ్వరు కూడా దేవుడి స్వరాన్ని వినలేకపోయారు, కానీ సౌలు మాత్రమే వినగలిగాడు. ఎందుకంటే దేవుడి దృష్టిలో మరి సౌలు నియమించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుడి కోసం అనేకమైన శ్రమలు పొంది దేవుడి కోసం సాక్షిగా నిలబడేటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు అతన్ని ఏర్పరచుకొని నియమించుకున్నాడు. కాబట్టి ఆయన స్వరాన్ని విన్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, రోషం కలిగి దేవుడి కోసం జీవించాడు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైనా కూడా నాకు మేలే, నా యొక్క పరుగు పంద్యాన్ని నేను తుదముట్టించాను, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడండి. కాబట్టి దేవుడు స్వరం విన్న ప్రతి ఒక్కరి జీవితం అనేది మార్చబడుతుంది. వాళ్ళ బ్రతుకులు మార్చబడతాయి, వాళ్ళ స్థితిగతులు మార్చబడతాయి, అంతేకాకుండా వాళ్ళ జీవిత విధానం మార్చబడుతుంది. కాబట్టి దేవుడు స్వరం విని మనము ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే మన జీవితాలు ఎంత గొప్ప ధన్యతగా మార్చబడతాయి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఆయన నోటి మాట వినడానికే నియమించాడు. కాబట్టి మరి ఆశతో ఎదురు చూద్దాం. ప్రభువా నీ మాటలు వినడానికి నన్ను నియమించుకున్నావు, అయ్యా నాతో మాట్లాడు, నీ స్వరం వినే కృప నాకు ఇవ్వు అని చెప్పి దేవుని ప్రతిరోజు మొరపెడదాం. ఆయన స్వరాన్ని విని ఆయన చిత్తాన్ని చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. నీ మాట వినటానికి మమ్మల్ని నియమించుకున్నావు తండ్రి. ప్రభావ మా అందరి జీవితాలను మీకు అప్పగిస్తున్నాం. నీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాం. బాలుడైన సమూయేలు వలె, మరి అపోజిట్ పౌలు వలె మా జీవితాలు మేము మార్చుకోవాలని ఆశపడుతున్నాం. అయ్యా మేము నీ మాటలు విని నీ చిత్తము చేయటానికి మా అందరి హృదయాల్ని సిద్ధపరచమని, గొప్ప వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.